వీడికి ఎందుకమ్మా? అసలు వీడికి ఇంటికి సంబంధం ఏంటి? ఏమైంది సత్య? ఏంటి ఆ దెబ్బ ఏంటి? ఏం లేదక్క, ఈ దెబ్బ ఆ దెబ్బ నుంచి నేనే కాపాడాను కదా. ఏం లేదక్క, చిన్న దెబ్బ తగిలింది. హాస్పిటల్లో కట్టించుకుంటుంటే కృష్ణ చూశాడు, అదే చెప్తున్నాడు. అదంతా సరే గాని నందిని పెళ్లి రేపు పొద్దున జరుగుతుంది కదా. ఎందుకు జరగదు? అదేం లేదు, ఆ కామాక్షికి బంగారం ఇవ్వాలి కదా, తీసుకొచ్చా. బంగారం తీసుకొచ్చి రిక్షాలో పెట్టి మంచి పని చేస్తాను. ఈ తాగుబోతు సచ్చినోడికి తెలిస్తే రాత్రికి రాత్రి మాయం చేసేస్తాడు. అదంతా నీకు అనవసరం. తాగావు కదా, ఇక వెళ్ళి పడుకో. పెళ్లి సంగతి బంగారం సంగతి మేము చూసుకుంటాం. ఓకే చూసుకో. సత్య, నాకెందుకో భయంగా ఉంది. రేపు అత్తయ్యకి ఇవ్వాల్సిన నగలు, పెళ్లి ఖర్చులు ఇవన్నీ ఎలా చేస్తావే? అక్క, అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. అవునందని నేను సత్య ఇద్దరం చూసుకుంటాం కదా. నీ పెళ్ళికి మేమిద్దరమే పెద్దలం. ఆపుతావా నీ ఎక్స్ట్రాలు? మా అక్క పెళ్లి దగ్గరుండి నేను చూసుకుంటాను, నువ్వేం చూసుకోక్కర్లేదు. అక్క, పాపం కృష్ణ చాలా హెల్ప్ చేస్తున్నాడు అక్క, అలా అంటావేంటి? అవునే సత్య, కృష్ణే పెళ్లికి సంబంధించిన అన్ని సామాన్లు తీసుకొచ్చాడు. పాపం కృష్ణ సాయంగా ఉంటాడు, నీకు తోడుగా పెట్టుకోవే. అక్క, నువ్వు కూడానా? పెళ్లి కాకుండానే తన భార్య అన్నాడు, బిడ్డలు లేకుండానే ఆ లహరికి తల్లించేశాడు. ఇంకా ఎన్ని చేస్తాడో. నా చావేద నేను చస్తానులే గాని ఇతని తోడు మాత్రం అవసరం లేదు. అంతేకాదు, మనం అనుకున్నట్టే ఫారెన్ ట్రేడ్ కంపెనీతో మనం టైఅప్ అవుతున్నాం. అదే గనక జరిగితే మన కంపెనీ నెంబర్ 1 ప్లేస్కి టాప్ 50 MNCస్లో మనది ఒకటి అవుతుంది. కంగ్రాట్స్ అనంత్, నువ్వు సాధిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఫారిన్ ట్రేడ్ కంపెనీతో కూడా ఖచ్చితంగా మన డీల్ ఓకే అవుతుందిరా. మీరు అనుకున్నది చేయాలంటే నన్ను దాటాలి కదా బామ్మ. ఒక మెట్టు ఎక్కుండొచ్చు, కానీ మీరు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరనివ్వను. అసలు అక్క సూపర్వైజర్ని విడిపించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అక్కనేమనుకుంటారు? అసలు అక్క ఎందుకు విడిపించాల్సి వచ్చింది? ఏమై ఉంటుంది? దీని వెనుక ఏదో జరిగింది, అదేంటో తెలుసుకునే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. నానమ్మ, నాకు మార్నింగ్ ఆన్లైన్ మీటింగ్ ఉంది. గుడ్ నైట్. అత్తయ్య గారు పడుకుందరు గాని పదండి. ఒరేయ్, రోజు రోజుకి వాడి హవా పెరిగిపోతుందిరా, అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా వేస్తాను నాన్న. ఏం చేస్తావేమో. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. అసలు సత్య నిజంగా నగలు తీసుకొస్తుందా లేదా? ఛ, ఇక్కడేమో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పంతులు మనవాడేరా, వాడికి డబ్బులిచ్చి నేనే మేనేజ్ చేశాను. ఇంకొద్దిసేపట్లో వాడు బట్టలు మార్చుకోవడానికి వస్తాడు. అక్కడ మీరు సిద్ధంగా ఉండండి. గుట్టు చప్పుడు కాకుండా వాణ్ణక్కడి నుండి తీసుకెళ్లిపోవాలి. ఆ తర్వాత ఈ జితేంద్ర పీటల మీద కూర్చొని నందిని మెళ్ళలో తాళి కడతాడు. అందరూ షాక్ అయ్యి
ఆ పురుషోత్తం గాడు నా కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటాడు. ఆ సత్యకి భావనయ్యి దాన్నొక ఆట ఆడుకుంటాను. పంతులు, అన్న చెప్పింది చెప్పినట్టు చేయలేదనుకో, నీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరు. పదండ్రా. నువ్వు పేటల మీదకి వచ్చేలోపు మీ చెల్లి ఆ నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు. గుర్తుపెట్టుకో. ఒరే అశోక్, ఆగరా. ఈ పెళ్లి జరగదు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, జరగదు. ఈ పెళ్లి పేటల దాకా రావడమే ఎక్కువ. వాళ్ళు మనకిస్తానన్న నగలు ఇవ్వలేరురా. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకంత శక్తి లేదు. పైకిలే, లేవరా.